సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో ఎవ్రీవన్, ఐఎమ్ మాధవి రెడ్డి. వెల్కమ్ టు సుమన్ టీవీ వ్యూవర్స్. సో ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మందికి డౌట్ వస్తుందండి. అంటే ఎస్ఐపీస్ మనం డైలీ పెట్టుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయేమో, వీక్లీ పెట్టుకుంటే ఇంకా బెటర్ రిటర్న్స్ వస్తాయేమో, లేదు అంటే మంత్లీ. సో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్? అసలు ఏ టైంలో పెట్టుకుంటే బాగుంటుంది, ఏ పీరియడ్ అంటే మనకి మంత్లీ వర్కౌట్ అవుతుందా, లేదు అంటే మనకి వీక్లీ బాగుంటుందా, డైలీ పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చాలా మందికి డౌట్ ఉందండి. సో ఇది ఈ ఒక్క మనం క్యాలిక్యులేషన్తో మీకు ఈ ఎగ్జాంపుల్తో ఇది క్లారిఫై చేసేద్దాము. సో ఇది ఈ డేటా ఆల్మోస్ట్ 25 ఇయర్స్ తీసుకున్నదండి. సో ఆల్మోస్ట్ మే 1919 నుంచి అప్రాక్సిమేట్లీ ఏప్రిల్ 2024 అంటే 25 ఇయర్స్ వరకు తీసుకున్న, అంటే దీన్ని చూస్ చేసుకున్న పీరియడ్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ మనం 25 ఇయర్స్, అలానే టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 15 lakhs. అది మీరు డైలీ పెట్టినా, మంత్లీ పెట్టినా, వీక్లీ పెట్టుకున్నా మన టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 15 lakhs ఉంది. పీరియడ్ ఏమో 25 ఇయర్స్ ఉంది. ఇది మనం ఓన్లీ నిఫ్టీ మనము తీసుకున్నాము. సో లెట్ స్టార్ట్ విత్ అండి, ఇప్పుడు ఎస్ఐపి రిటర్న్స్ కంపేర్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్ విత్ మంత్లీ ఎస్ఐపి చేశారు. సో మనం చెప్పాం కదండి, టోటల్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ మంత్లీ ఎస్ఐపి ద్వారా పెట్టింది అన్నిటికీ కూడా 15 lakhs. సో ఫైనల్ కార్పస్ చూసుకున్నట్లయితే ఇది మనకి దాదాపుగా 1,68,14,564 అనేది వస్తుంది. అంటే మీకు 25 ఇయర్స్ బిఫోర్ మీరు కానీ స్టార్ట్ చేసినట్లయితే ఒక 15 lakhs మీరు మంత్లీగా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు అది దాదాపుగా 1.68 crores అనేది అవుతుందండి. సో దాని ఎక్స్ఐఆర్ఆర్ చూసుకుంటే 13.62%. ఎప్పుడైనా మీరు ఎస్ఐపీస్ ఎప్పుడు కూడా మీరు ఎక్స్ఐఆర్ఆర్ చూసుకోవాలి. ఓన్లీ ఇయర్ అయితే మీరు చూసుకున్నట్లయితే సిఏజిఆర్ సరిపోతుంది. బట్ ఎక్స్ఐఆర్ఆర్ ఖచ్చితంగా మీరు కానీ ఇలా ఎస్ఐపి మోడ్లో వెళ్తే మాత్రం ఎక్స్ఐఆర్ఆర్ఏ దట్ ఈస్ ద బెస్ట్. మీకు రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఎక్స్ఐఆర్ఆర్ మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ వీక్లీ ఎస్ఐపి చూద్దామండి. సో ఇలా వీక్లీ అంటే ఎవ్రీ మండే పెడుతూ ఉన్నారు. ఎవ్రీ వీక్ మండే మీరు ఇన్వెస్ట్ చేసుకునే అలవాటు ఉంది. సో అలా 15 lakhs మీరు పెట్టారు. దాదాపుగా ఈ 25 ఇయర్స్ పీరియడ్లో పెడితే దాని అమౌంట్ మీకు 1,67 lakhs అవుతుందండి. దీని ఎక్స్ఐఆర్ఆర్ చూసుకుంటే 13.59% అనేది మనకు వస్తుందంటే దాదాపుగా ఫైనల్ కార్పస్ 1,67,15,172 అవుతుంది వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ వీక్లీ మోడ్ కానీ మీరు ఎస్ఐపి చేసినట్లయితే. ఆ తర్వాత డైలీ చూద్దామండి. చాలా మంది ఏమనుకుంటారంటే డైలీ పెడితే ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి అని అనుకుంటూ ఉంటారు. సో ఎవ్రీ డే, ఎవ్రీ వర్కింగ్ డే ఎస్పెషల్లీ మీరు కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే అది కూడా 1.64 lakhs 84,209 రూపీస్ అవుతుంది. అంటే దీని ఎక్స్ఐఆర్ఆర్ కూడా 13.44%. అంటే మనం ఇప్పుడు ఎక్స్ఐఆర్ఆర్ చూసుకుందాము. మంత్లీ పెట్టుకుంటే మనకి 13.62% వచ్చింది, వీక్లీ పెట్టుకుంటే 13.59% వచ్చింది, అండ్ డైలీ పెట్టుకుంటే 13.44% వచ్చింది. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఎక్కువ ఎక్కడ కనిపించలేదండి. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే ఇక్కడ మనం ఎలాంటి అంటే ఫ్రీక్వెన్సీ కన్నా ఆ మార్కెట్లో మనము టైమింగ్ చేయడం కన్నా మార్కెట్లో ఎంత టైం ఉన్నామో అన్న దాని మీదే మీ రిటర్న్స్ డిపెండ్ అయి ఉంటాయి. కానీ మీ టైమింగ్ అంటే అది వీక్లీనా, లేకపోతే మంత్లీనా, లేకపోతే క్వార్టర్లీ ఆర్ డైలీ, దీని మీద అయితే మీ రిటర్న్స్ అనేవి డిపెండ్ అయి ఉండవండి. ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ హౌ మచ్ టైం, మనం ఎంత టైం మార్కెట్లో ఉన్నామన్న దాని మీదే రిటర్న్స్ అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. బట్ నవ్ డేస్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ రిడమ్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. చాలా కంటిన్యూస్గా రిడమ్షన్స్ జరుగుతూ ఉన్నాయి. అలానే మనకి ఎస్ఐపీస్ కూడా దాదాపుగా 100% ఎస్ఐపీస్లో కూడా మనకి స్టాపేజ్ రేషియో ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి మార్కెట్స్లో రిటర్న్స్ అనేవి రావడం లేదు. మార్కెట్స్ ఆ 24,000 దగ్గరే లాస్ట్ 2 years నుంచి అక్కడే మార్కెట్స్ స్టక్ అయిపోయాయి. కాబట్టి చాలా మంది మార్కెట్స్లోకి వస్తూ ఉన్నారు, బట్ వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారండి. సో ఇలాంటి టైంలో బెటర్ ఏంటంటే, అంటే ఎక్కువగా మనం చూసుకుంటే డైరెక్ట్ ప్లాన్స్లో ఉన్న వాళ్ళు అయితేనే ఇంకా ఎక్కువ ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు మార్కెట్స్లో. ఎవరైతే కొంచెం అడ్వైజర్ ద్వారా లేకపోతే మాలాంటి ఫైనాన్షియల్
అనలిస్టులు కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ద్వారా కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళనైతే మేము హ్యాండ్ హోల్డ్ చేయగలుగుతూ ఉన్నామండి. సో బెటర్ ఏంటంటే ఇలాంటి వాలటైల్ మార్కెట్లో డెఫినెట్లీ ఫియర్ అనేది వస్తూ ఉంటుంది. సో మార్కెట్స్ని మన టైమింగ్ మీద చాలా దృష్టి పెడతారు చాలా మంది, బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. సో ఓన్లీ డిసిప్లిన్ ఓన్లీ క్యాన్ మేక్ యూ విన్ ఇన్ ద మార్కెట్. సో కొంచెం ఎమోషన్స్ని కూడా మనం కొంచెం ఫార్ములేట్ చేసుకుంటూ ఉంటే మార్కెట్లో వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఓన్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన ఓన్ డెసిషన్స్తో ఒకసారి మనము ఇలా వీక్లీ పెడదామా, మంత్లీ పెడదామా, లేకపోతే డైలీ అయితే బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు ఈక్విటీ మార్కెట్స్ కన్నా మళ్ళీ గోల్డ్ కన్నా మళ్ళీ రియల్ ఎస్టేట్కి మించి అసలు ఎఫ్డి, ఇట్లా అన్ని ఇన్వెస్ట్మెంట్స్లో మీరు ఇలా ఒకదాని నుంచి ఒకటి టెస్ట్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ మీకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ కాంపౌండింగ్ యావరేజింగ్ కాస్ట్ అనేది మిస్ అయిపోతూ ఉన్నారండి. సో బెటర్ డోంట్ చేజ్ ద రిటర్న్స్ ఆర్ ఇలాంటి మార్కెట్ని టైమింగ్ని అనేది మీరు మానేసి, అంటే చాలా మంది ఏమనుకుంటారు ఇంకా మార్కెట్స్ పడుతూ ఉంటాయి అప్పుడు పెడదాం అని అనుకుంటారండి. ప్లీజ్ డోంట్, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ టు ఇన్వెస్టింగ్. బట్ ఎంత పర్సంటేజ్ ఎక్కడ ఏ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది కస్టమైజ్డ్గా మీకు ఏది బెటర్గా ఉంటుందో అదే మనకి చూస్ చేసుకోవాలండి. సో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ మీకు ఏది కస్టమైజ్డ్గా మీకు ఏది సూటబుల్ ఉంటుందో అని తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.